టైప్ 2 పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. ఒక నంబర్కి ఘనము గనక మనం వర్గము గనక మనం కనుక్కుంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అది ఈ కాన్సెప్ట్ నుంచే డెరైవ్ అయింది సార్. ఒక నంబర్కి మనము వర్గము కనుక్కుంటే అది దీని నుంచే డెవలప్ అయింది. ఏంటి సార్ అది అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ అయిపోయేంత వరకు డౌట్ అడగకండి. ఒక నంబర్ వర్గము కనుక్కోవాలి అని అంటే మనము యూజ్ చేసిన కాన్సెప్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడే కదా మనం చూసింది, రైట్. ఇక్కడ బి ఏంటి సార్? యూనిట్ డిజిట్. బి ఏంటి సార్? ఇది యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్స్ ఏమేం కావచ్చు? 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. ఒక అంకె 0 నుంచి 9 వరకు ఏదైనా కావచ్చు. 0 కావచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు. 0 నుంచి 9 వరకు ఏదైనా కావచ్చు. ఏ అలానే పెడుతున్నాను. ఏ విత్ 0 స్క్వేర్, ఏ విత్ 1 స్క్వేర్. ఏ అనేది మిగతా అంకెలు సార్. ఏ విత్ 2 స్క్వేర్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఏ విత్ 3 స్క్వేర్, ఏ విత్ 4 స్క్వేర్, ఏ విత్ 5 స్క్వేర్, ఏ విత్ 6 స్క్వేర్, ఏ విత్ 6 స్క్వేర్, ఏ విత్ 7 స్క్వేర్. ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే యాక్ట్ చేస్తున్నాను. ఏ విత్ 8 స్క్వేర్, ఏ విత్ 9 స్క్వేర్. జనరల్గా ఏ టెక్స్ట్ బుక్లోనూ నేను చెప్పే థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ దొరకదు. చాలా జాగ్రత్తగా వినండి. ఏ విత్ 9 స్క్వేర్. నా ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ చూడండి సార్, రైట్. ఏమవుతుంది? ఏ స్క్వేర్ 2ab అండ్ బి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యూనిట్ డిజిట్లో గనక ఒక 0 ఉంటే దాన్ని వర్గము చేస్తే యూనిట్స్ ప్లేస్లోనూ 0 వస్తుంది, టెన్స్ ప్లేస్లోనూ 0 వస్తుంది. 0 ఇంటూ ఎనీ నంబర్ 0 అంటే ఒక రైట్ వర్గమూలానికి, ఒక వర్గానికి ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏవైనా 0లు రైట్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది ఎగ్జాక్ట్గా రైట్ వర్గము అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్గా ఈ క్వశ్చన్ ఇట్లా అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ 5320 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ని తెలుగులో ఏమంటారో చెప్పండి సార్. ఈజ్ 5320 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అని అనుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ ఈవెన్ సరి సంఖ్యల 0లు ఉండాలి. 2 0, 4 0, 6 0, 8 0 అండ్ సో ఆన్. రైట్ బేసి సంఖ్యల 0 ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఎందుకు సార్ అలా? ఎందుకనంటే యూనిట్ డిజిట్ 0 స్క్వేర్ 0 వచ్చింది. 2 ఇంటూ ఏ ఇంటూ 0, 0 ఇంటూ ఎనీ నంబర్ 0. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? నో. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? నో. ఎందుకు సార్ నో? ఒక యూనిట్ డిజిట్ అనేది సింగిల్ 0 తోటి ఎండ్ కాకూడదు. సరి సంఖ్యల 0లతోటి ఎండ్ కావాలి. 2 0, 4 0, 6 0, 8 0 అండ్ సో ఆన్. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ అద్భుతమైన కాన్సెప్ట్ సార్. ఏ స్క్వేర్, నెక్స్ట్ ఈజ్ 2ab, నెక్స్ట్ ఈజ్ బి స్క్వేర్ 1, బి స్క్వేర్ 1. ఇక్కడ చూడండి సార్, యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు టెన్స్ ప్లేస్ ఏమైంది? 2 ఇంటూ ఎనీ నంబర్. 2 ఇంటూ ఎనీ నంబర్ చేస్తే నాకు సరి సంఖ్యనే వస్తుంది కదా సార్. 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 5 10, 2 ఇంటూ 7 14, 2 ఇంటూ 11 22. అంటే ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ 1 ఉన్నప్పుడు టెన్స్ ప్లేస్ ఏముండాలి? ఈవెన్ నంబర్ ఉండాలి. ఈవెన్ నంబర్ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకుంటూ వెళ్తున్నాను. ఈజ్ 7431
ఈజ్ 7431 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 74. ఏదైనా నంబరు 1 తోటి ఎండ్ అయినప్పుడు టెన్స్ ప్లేస్ ఏముండాలి? టెన్స్ ప్లేస్ ఏముండాలి? ఈవెన్ నంబర్ ఉండాలి. కానీ ఇక్కడ టెన్స్ ప్లేస్ ఏముంది? 3. ఆడ్ నంబర్ ఉంది. ఆడ్ నంబర్ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? నో అవుతుంది. నో అవుతుంది. అందరికీ ఈ ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రైట్, 2 కాన్సెప్ట్లు చెప్తాను a+b² నుంచి. ఈ జనరల్గా నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్ మీరు ఏ బుక్ కొన్నా తెలుగు నాట ఏ బుక్లోనూ ఈ కాన్సెప్ట్లు ఉండవు. రైట్, a+b² అందరికీ అర్థమైందా? a+b² a² + 2ab + b². 2 ఇంటూ యూనిట్ డిజిట్ 1 పెట్టుకుంటే పదుల స్థానం ఏమవుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నాను. a² 2ab అండ్ b². 2 ఇంటూ ఎనీ నంబర్ ఎంత? ఈవెన్ నంబర్. అందరూ దయచేసి రిప్లై చేయాలి సార్. ఎస్ అంటే క్లియర్ అయిందని, నో అంటే డౌట్ అడగాలని. ఈ 2 ఆన్సర్ మాకు చాట్ ఆప్షన్ నుంచి రావాలి సార్. ఐఎమ్ ఏ వెరీ సెల్ఫిష్ టీచర్. నా స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కంటే కొంచెం డిఫరెంట్ లెవెల్లో థింక్ చేయాలని కోరుకునే టీచర్ నేను. ఐఎమ్ వెరీ సెల్ఫిష్. ఐ వాంట్ యూ టు బి బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. రైట్, అందరికీ అర్థమైంది కదా? ఇంకో కాన్సెప్ట్ కూడా దాని తర్వాత చెప్దాం. ఇది కూడా a² 2ab 2 ఇంటూ a ఇంటూ 2² 2² 4 2 ఇంటూ ఈవెన్ నంబర్. ఇది కూడా ఈవెన్ నంబర్. ఇది కూడా ఈవెన్ నంబర్. ఇది కూడా ఈవెన్ నంబర్. ఇటు రైట్ సైడ్ నేను ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. ఈజ్ 5734 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ 4 తోటి ఎండ్ అయినా టెన్స్ ప్లేస్ నాకు ఈవెన్ నంబర్ ఉండాలి. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? నో. దీని ఆన్సర్ ఎంత? నో. నాకు మీరు ఎస్ చెప్పారనుకోండి, నాకు కంఫర్టబుల్ ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, a with 9² a² 2ab and b² a² 2ab 9² అంటే 81 1 8 క్యారీడ్. 2 ఇంటూ ఎనీ నంబర్ 2 ఇంటూ ఎనీ నంబర్ ఈవెన్ నంబర్. 8 ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఎంత? ఈవెన్. 1 తోటి ఎండ్ అయినా టెన్స్ ప్లేస్ ఏముండాలి? 1 తోటి ఎండ్ అయినా టెన్స్ ప్లేస్ ఏముండాలి? ఈవెన్. ఇక్కడ కూడా ఈవెన్ వచ్చింది. ఇక్కడ కూడా ఈవెన్ వచ్చింది. a² 2ab నెక్స్ట్ ఈజ్ b². ఇది కూడా ఈవెన్ నంబర్. 64 4 6 క్యారీడ్. సరి ప్లస్ సరి సరి. 4 తోటి ఎండ్ అయినా టెన్స్ ప్లేస్ ఈవెన్ నంబర్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 1² 1 వచ్చింది, 9² 1 వచ్చింది. రెండిట్లోనూ టెన్స్ ప్లేస్ ఈవెన్ ఉండాలి. 2² 4 వచ్చింది, 8² కూడా 64 వచ్చింది. అలా మీరు చూసుకుంటూ వెళ్తే a² 2 ఇంటూ a ఇంటూ b² 9 తోటి ఎండ్ అయినా టెన్స్ ప్లేస్ ఈవెన్. 9 తోటి ఎండ్ అయినా టెన్స్ ప్లేస్ ఈవెన్. a² 2ab అండ్ b². 49 అయితే 9 4 క్యారీడ్. ఇది కూడా ఈవెన్, ఇది కూడా ఈవెన్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్. రైట్, నౌ ఇక్కడ చూడండి సార్, a² 2ab నెక్స్ట్ ఈజ్ b². 2 ఇంటూ 5 అంటే 10. 10 అంటే యూనిట్ డిజిట్స్ 0. 5² 25 5 2 యాడ్ అవుతుంది. 0 ప్లస్ 2 2. ఏదైనా నంబర్ 5 తోటి ఎండ్ అయినప్పుడు పదుల స్థానంలో ఖచ్చితంగా 2 ఉండాలి. ఖచ్చితంగా 2 ఉండాలి. లేకపోతే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈజ్ 7375 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 5 తోటి ఎండ్ అయినప్పుడు పదుల స్థానం ఖచ్చితంగా 2 ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇది ప్రూఫ్. a² 2ab అండ్ b². 2 5s are ఎంత? 10. 10 ఇంటూ ఎనీ నంబర్ ఎంత? 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50. అంటే యూనిట్ డిజిట్ ఎప్పుడు 0 ఉండాలి. 0 ప్లస్ 2 2. ఏదైనా వర్గము 5తో ఎండ్ అయినప్పుడు పదుల స్థానము ఎప్పుడూ కూడా 2 ఉండాలి. పదుల స్థానం ఎప్పుడూ కూడా 2 ఉండాలి. ఇక్కడ నేను ఇది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు.
ఏ విత్ 4 హోల్ స్క్వేర్, ఏ విత్ 6 హోల్ స్క్వేర్. నా ఇక్కడ చూడండి సార్, ఏ విత్ 4 హోల్ స్క్వేర్. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. అంటే ఏ స్క్వేర్, నెక్స్ట్ ఈజ్ 2ab అండ్ నెక్స్ట్ ఈజ్ b స్క్వేర్. 2 ఇంటూ ఎనీ నంబర్, ఈవెన్ నంబర్, సరి సంఖ్య. 4 స్క్వేర్ అంటే 16, 6 1 క్యారీ, ఈవెన్ కి 1 యాడ్ చేస్తే నాకేమొచ్చింది, ఆడ్ నంబర్ వచ్చింది. a ప్లస్ b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్, ఏ స్క్వేర్ 2ab అండ్ b స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 6 1 యాడ్ చేసా, 2 ఇంటూ ఎనీ నంబర్, సరి సంఖ్య, దానికి 1 యాడ్ చేస్తే బేసి సంఖ్య. ఈవెన్ ప్లస్ 1 ఎంత, ఆడ్. అంటే 6 తోటి ఎండ్ అయినప్పుడు టెన్స్ ప్లేస్ ఏముండాలి, ఆడ్ నంబర్ ఉండాలి. మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత మీకు చాలా క్లియర్గా కొన్ని కాన్సెప్ట్స్ అర్థమవుతాయి సార్. ఈవెన్ ఉంటే ఏమవుతుంది అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈజ్ 1 3 4 6 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 6 తోటి ఎండ్ అయినప్పుడు టెన్స్ ప్లేస్ ఎప్పుడు ఆడ్ నంబర్ ఉండాలి, కానీ ఇది ఈవెన్ నంబర్. కాబట్టి ఆన్సర్ ఎంత, నో. కాబట్టి ఆన్సర్ ఎంత, నో. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 1 3 4 6 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 6తో ఎండ్ అయినప్పుడు టెన్స్ ప్లేస్ ఎప్పుడూ కూడా ఆడ్ నంబర్ ఉండాలి. 6తో ఎండ్ అయినప్పుడు మాత్రమే 10ల స్థానములో ఆడ్ నంబర్ ఉండాలి. ఇంకో కేసు కూడా మనం తీసుకోలేదు. ఏ విత్ 6 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్, నెక్స్ట్ ఈజ్ 2ab, నెక్స్ట్ ఈజ్ b స్క్వేర్. ఇది 2 ఇంటూ ఎనీ నంబర్, ఈవెన్ నంబర్. 6 స్క్వేర్ అంటే 36, 6 3 యాడ్ చేశాను, ఈవెన్ కి 3 యాడ్ చేస్తే ఆడ్ నంబర్, ఈవెన్ కి 3 యాడ్ చేస్తే ఆడ్. ఏ విత్ 6 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఒక నంబర్ వర్గము చెయ్యాలి అని అంటే 6 గనక యూనిట్స్ ప్లేస్లో ఉంటే, 6 కనుక యూనిట్స్ ప్లేస్లో ఉంటే 10ల స్థానములో ఎప్పుడు ఆడ్ నంబరే ఉండాలి, ఆడ్ నంబరే ఉండాలి, ఆడ్ నంబరే ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఏదైనా వర్గము చూసేటప్పుడు, పర్ఫెక్ట్ స్క్వేర్ చూసేటప్పుడు, పర్ఫెక్ట్ స్క్వేర్ చూసేటప్పుడు హ్యాజ్ టెన్స్ ప్లేస్, 10ల స్థానము ఎప్పుడూ కూడా ఆడ్ నంబర్ అవుతుంది. ఎప్పుడు యూనిట్ డిజిట్ 6 ఉన్నప్పుడు. ఓన్లీ ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 6. యూనిట్స్ ప్లేస్ 6 ఉన్నప్పుడు మాత్రమే 10ల స్థానము ఆడ్ నంబర్ అవుతుంది. మిగతా అన్ని చోట ఈవెన్ నంబర్ అవుతుంది. మిగతా అన్ని చోట ఈవెన్ నంబర్ అవుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రైట్, అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ఏదైనా వర్గానికి యూనిట్స్ ప్లేస్ 6 ఉంటే 10ల స్థానము మాత్రమే బేసి సంఖ్య ఉంటుంది. మిగతా అన్ని చోట్ల ఈవెన్ నంబర్ ఉంటుంది. మిగతా అన్ని చోట్ల ఈవెన్ నంబర్ ఉంటుంది. ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ టైప్ అయిన a ప్లస్ b హోల్ స్క్వేర్ నుంచి వచ్చింది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇటువంటివన్నీ కూడా మీరు బయట ఏ బుక్ తీసుకున్నా, ఏ టీచర్ దగ్గర చదివినా మీకు ప్రూఫ్స్ లాగా ఏమి చెప్పరు సార్. పైన చెప్పి వదిలేస్తారు అందరి దగ్గర. అందుకే ఒక క్యాట్ ఎగ్జామ్ టీచర్కి, ఒక లోకల్ ఎగ్జామ్ చెప్పే టీచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ హ్యాస్ ఎ టెన్స్ ప్లేస్ ఆడ్ ఓన్లీ ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 6. ఓన్లీ ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 6. సపోజ్గా ఈజ్ 5 3 a6, 5 3 a6, 5 3 a6 పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అని అంటే 5 3 a6 ఏ కావాలి అని అంటే ఏ నంబర్లు తీసుకోకూడదు.
ఏ నంబర్లు తీసుకోకూడదు. 5, 3, 7, 6 గనక ఒక వర్గం అవుతే, 5, 3, 7, 6 గనక ఒక వర్గం అవుతే యూనిట్స్ ప్లేస్ ఆర్ ఉన్నప్పుడు టెన్స్ ప్లేస్ ఖచ్చితంగా సరి అంకె అయి ఉండాలి. ఏది కాకూడదు, ఈవెన్ డిజిట్ ఏది కాకూడదు. అంటే ఏమేం తీసుకోకూడదు, 0, 2, 4, 6, 8 ఖచ్చితంగా 0, 2, 4, 6, 8 యూనిట్స్ ప్లేస్లో ఆర్ ఉంటే టెన్స్ ప్లేస్ ఖచ్చితంగా ఆడ్ నంబర్ ఉండాలి. టెన్స్ ప్లేస్ ఖచ్చితంగా ఆడ్ నంబర్ ఉండాలి. టెన్స్ ప్లేస్ ఖచ్చితంగా ఆడ్ నంబర్ ఉండాలి. సో ఏది ఉండకూడదు అన్నాడు, ఏది ఉండకూడదు, 0, 2, 4, 6, 8 ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్ 1 ఏం చేశాము, a+b² కాన్సెప్ట్ యూజ్ చేశాం. టైప్ 2 ఏం చేశాము, రైట్, దాని నుంచి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాం. ఆ కాన్సెప్ట్ ఏంటి, టెన్స్ ప్లేస్ ఆడ్ నంబర్ ఎప్పుడు ఉంటుంది, సరి అంకె ఎప్పుడు ఉంటుంది, ఓన్లీ ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఆర్ అయినప్పుడు, ఓన్లీ ఇఫ్ యూనిట్స్ ప్లేస్ ఆర్ అయినప్పుడు. అందరికీ